సహోదరులారా, పిల్లల్ని మనం స్టడీస్ నిమిత్తం కాలేజెస్లో అట్లా జాయిన్ చేసినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. అది గ్రాడ్యుయేషన్ బీటెక్ కోసం వాటి కోసం అయినా ఇంటర్మీడియట్ కోసం అయినా వాళ్ళని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు కొంత హోమ్ సిక్ ఫీల్ అవుతుంటారు. తల్లిదండ్రులతో ఉన్న అటాచ్మెంట్ని బట్టి కానీ దాన్ని బట్టి కొంచెం హోమ్ సిక్ ఫీల్ అవుతుంటారు. ఈ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే చిన్న వయసు కాబట్టి వాళ్ళు. అయితే వాళ్ళు సెకండ్ సాటర్డేస్ ఎప్పుడు వస్తాయా, సండేస్ ఎప్పుడు వస్తాయా ఇట్లా చూస్తుంటారు. అంటే పేరెంట్స్ వస్తారు, అప్పుడు దాకా కొంచెం డల్గా ఉంటారు. క్లాస్లో పాఠాలు వింటారు, మా మమ్మీ మా డాడీ ఇక్కడ నన్ను పెట్టారు కాబట్టి నేను చదవాలని ఒక అంబిషన్తో వాళ్ళు ఉంటారు. చదువు చదువుకి ఏమీ తక్కువ చేయరు, కానీ తల్లిదండ్రులను చూడాలి. ఆ రోజు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లే ఒక సండే లేదా ఒక సెకండ్ సాటర్డే అట్లా వాళ్ళకి ఏదో ఉంటుంది. అట్లా ఆయా వ్యవస్థలకి వాళ్ళు కొన్ని రోజులు ఇచ్చుకుంటారు. ఆ రోజుకి మార్నింగ్ నుంచి కూడా ఒక ఒక విధమైనటువంటి జాయ్, ఒక విధమైనటువంటి ఒక సంతోషం ఇవి వచ్చేస్తుంటాయి వాళ్ళ హృదయాల్లోకి. మార్నింగ్ లేవటం చాలా స్పీడ్గా లేస్తారు, టకటక రెడీ అయిపోతుంటారు, ఇట్లా చూస్తుంటారు. ఇంకా అక్కడి నుంచి సుమారు గేట్ వైపు చూస్తూ ఉంటారు, ఇట్లా చూస్తుంటారు, అటు తిరుగుతుంటారు, ఇటు తిరుగుతుంటారు. వాళ్ళ మదరు ఫాదరు లేదా వాళ్ళ పేరెంట్స్ అట్లా వచ్చేటప్పటికి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, ఇట్లా తింటారు. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారనుకోండి, అవి తినటం సెకండరీ, వాళ్ళని కలుస్తారు, మాట్లాడుతుంటారు. ఇట్లా ఎక్కడ లేని బలం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. చక్కగా అదే వాళ్ళతో ఉంటారు ఆ రోజంతా. మధ్యాహ్నం భోజనాలు అవి అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ కొంచెం డల్ అవుతుంటారు. కారణం ఏంటంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు అనే ఒక ఆలోచన వారి హృదయాలకు వచ్చేస్తుంది కాబట్టి మెల్లగా డల్ అవుతుంటారు. ఏదైనప్పటికీ తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి సంతోషం కానీ, ఆ ఉత్తేజం కానీ, ఆ బలం కానీ చాలా వేరే విధంగా ఉంటుంది. సహోదరులారా, తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు కలుసుకొని ఉన్నప్పుడు వచ్చేటటువంటి జాయ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి అలాగైతే మన పరలోకపు తండ్రితో మనం కలిస్తే అట్లా మనల్ని కలుసుకోవాలని, ఎప్పుడు మనతోనే ఉండాలని, మనల్ని ప్రేమించి తన సొంత కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుని మన నిమిత్తం బలిగా అర్పించిన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్య నామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మరొకసారి చెబుతాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మన బలం ఎక్కడుందో ఏంటో ఒకసారి మనం గమనించుకోగలగాలి. నేను మీతో ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కొందరికి ధనబలం ఉంటుంది, డబ్బుంది అనేది. అంతకన్నా అజ్ఞానం మరొకటి లేదు. ధనము శాశ్వతం కాదు. కిరీటములు తరతరములుండున 1 or 2 జనరేషన్స్ ఉండొచ్చు, అంతే. తర్వాత ఉండకపోవచ్చు. మంత్రులుగా చేసిన వాళ్ళ పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఇప్పుడు జీవితం సాగిస్తున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ప్రధానిగానో ఉప ప్రధానిగానో చేసిన ఒక ఆయన మన దేశంలో ఇంటద్దెకి డబ్బులు కట్టుకోలేక సామాను బయట ఇప్పించుకున్న దాఖలాలు మనం చూస్తున్నాం. అంటే అది ఆయన మంచితనం. సహోదరులారా, కనుక ధనబలం శాశ్వతం కాదు. రెండోది మనకు ఉండేది ఏంటంటే కులబలం. మన దేశంలో మన కులం ఇట్లా. క్రైస్తవుడికి కులబలం ఉందంటే అంతకన్నా మూర్ఖుడు ఇంకొకడు లేడని నేను అనుకుంటుంటాను. కులబలాన్ని చూసుకునే క్రైస్తవుడు అత్యంత మూర్ఖుడు. ఎందుకనంటే అతను క్రైస్తవుడే కాదు, అసలు క్రైస్తవం అతనికి అర్థం కాలేదు కూడా. షేము, హాము, యాపేత్ అని వారి సంతానమును గూర్చి కనీస అవగాహన లేని ఒక మూర్ఖమైనటువంటి క్రైస్తవుడు కులాన్ని బట్టి ముందుకెళ్తూ మనోడా కాదా అని చూసుకుంటున్నాడు అంటే అంతకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరు. కాబట్టి ధనబలం మంచిది కాదు, కులబలం మంచిది కాదు. ఇంకొకరికి
మనం చూసినట్లయితే ఇంటి పేరు బలం ఉంటుంది. మా ఇంటి పేరు వాళ్ళు అనగానే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. అమ్మ మన ఇంటి పేరు వాళ్ళ ఇట్లా ఇట్లా. అంతేకాకుండా ఆ ఇంటి పేరట వాళ్ళు ఆ ఊళ్ళో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళే ఊరిని శాసిస్తుంటారు. అందరూ కలిసి మీదకి వెళ్ళిపోవటం, కొట్టేయటం ఇట్లా చేస్తుంటారు కాబట్టి ఆ ఇళ్ళతో పెట్టుకోమాకండిరా అంటూ కొన్ని నానుళ్ళు ఉంటాయి. మంచిదే, నేనేం కాదంట్లా. ఒక తరంగాన అందరూ ఒక తరం చదువుకొని సిటీస్కి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఇంకా వాళ్ళని ఎవరు ఆ ఇంటి పేరు ఏంటో ఎవరు ఓన్లీ ముసలోళ్ళే ఉన్న గ్రామాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. ఓన్లీ ముసలోళ్ళే ఉంటారు. కానీ ఇంటి పేరు, ధనము, కులము ఇవన్నీ శాశ్వతం కాదు. అది గుర్తుంచుకోండి సహోదరులారా. మరి ఎవరు బలం మనకి అంటే మనుషుని బలం సరైన బలం కాదు. అంతే. ఆవిరి వంటి వాడు అని ఒక పత్రికలో చెప్తే చేద నుండి కారు నీళ్లు వంటి వాడు అని ప్రవక్త చెప్తున్నాడు. అంతే. ఇంకొక చోట కీర్తనకారుడు చెప్తాడు, పూసిగాలి వీవానెగిరి పోయి బసను తెలియని వాన వాస పుష్పము వలెనె నరుడుండు నరునాయు తృణ ప్రాయము మన దైవ కృపమిండు. నరునాయువు తృణపాయము, నరునాయువు తృణప్రాయము. అంతే. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మన మంటి వారిమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అడవి పువ్వు పూయినట్లు వాడు పోస్తాడు, గాలి విసరగా అది లేకపోవును, ఇక మీదట దాని చోటు దానిని ఎరుగదు. ఇక అంతే. కనుక సహోదరులారా, మీరు చూసినట్లయితే మనల్ని మనం నమ్ముకుంటుంటాం, మనం మనుషులను నమ్ముతుంటాం. మనుషులను నమ్మకూడదు అని నేను చెప్పట్లా, అది తొందరపాటు. మనుషులు ఎందుకు నమ్మకూడదు? భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి, తల్లిదండ్రులు పిల్లలను నమ్మాలి, పిల్లలు తల్లిదండ్రులు నమ్మాలి, ప్రేమ అన్నిటినీ నమ్మాలి. నేను నమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ, నో నేను వాళ్ళని నమ్మను, వాళ్ళు అట్టంటోళ్ళు కాదు నాకు తెలుసు అంటే నువ్వేం దేవుడు కాదు కదా, నువ్వేమి దేవతవే కాదు, దేవతలకు అసలు ఏం తెలియదు. కాబట్టి ప్రేమ అన్నిటినీ నమ్మాలి. నమ్మకం లేనివారు నమ్మదగిన వారని మనుషుల గురించి అన్నిసార్లు చెప్పలేం. కొన్నిసార్లు అట్లా ఉండటానికి అవకాశం ఉంది. అయితే ప్రభువు మనకి ఎప్పుడూ నమ్మదగిన వాడు కాబట్టి మన యొక్క బలము ఆయన యందు ఉండాలి, లేదా ఆయన నుంచి వచ్చేది ఉండాలి. అంటే వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇది? ఇటువంటి బలం గురించి ఇక్కడ మాట్లాడుతుంటాడు. అంటే మన జీవితాలకి అపవాది నుంచి ఎదుర్కొనేటటువంటి ప్రతి దాన్ని ఎదుర్కొనే బలాన్ని దేవుడిస్తాడు. అపవాది అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. వాడు చేసే అనేక పనుల్లో ఒకటి హత్య చేయటం ఒకటి, అబద్ధాలు మాట్లాడటం ఒకటి, అబద్ధాన్ని సృష్టించటం ఒకటి, అపోహలోకి మనల్ని నెట్టేయటం ఒకటి, తర్కాలు పెడతాం, వివాదాలు తీసుకురావటం, ఇట్లా చేసి బుర్రలో దూరతాడు వాడు. మైండ్లోకి వెళ్ళిపోయి మైండ్ అంతా డిస్టర్బ్ చేసేస్తుంటాడు. ఎందుకంటే వాడి యొక్క మెంటాలిటీ అదే. యూనిటీని చెడగొడతాడు వాడు. తండ్రితో ఉన్న మంచి సంబంధాన్ని వాడు చెడగొడతాడు. ఆదాము హవ్వల జీవితంలో జరిగిన పని అదే. అంతే. వాళ్ళతో ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని చెడగొట్టి చివరికి ఆయన స్వరం విని ఆ చెట్టు చాటుకి పుట్టచాటుకి వెళ్ళి దాక్కోవాల్సిన స్థితిగతులు వచ్చింది. ఎప్పుడొస్తాడా తండ్రి అని ఎదురు చూసే ఈ ఇద్దరు ఆయన వచ్చేటప్పటికి పారిపోయి చాటును దాక్కునేటట్లుగా ఐక్యతను కట్ చేసి, లేదా ఐక్యతను తెంపేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా చేస్తాడు అపవాది. కాబట్టి వీడిని ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది దేవుడే, దేవుడి తప్ప ఇంకెవరూ లేరు. ఇటువాడిని మనం ఎదుర్కొంటాక ఆయన యందు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండాలి. మన బలం ఆయనే. ఇదే పౌలు గారు ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ అంటాడు కదా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేస్తాను. కాబట్టి దేవుడే మనకు బలాన్ని ఇస్తాడు. సమస్తము అనే దానిలో అన్నీ ఉన్నాయి. ఏదైనా సరే ఐ కెన్ మేనేజ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క బలాన్ని బట్టి నేను దేన్నన్నా మేనేజ్ చేయగలను. ఈ మాట మేనేజ్మెంట్ గురించే చెప్తాడు.
దీనస్థితిలో ఉండటం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టే నేను సంతృప్తి కలిగి ఉంటాను. ఇలా ఎలా ఉంటున్నావయ్యా? మాకు ఇంట్లో కూర నచ్చకపోతే పళ్ళాలు ఎగిరిపోతుంటాయి, ఉప్పు తగ్గితే చాలు మా ఆవిడ మీద తెగ కోపం వచ్చేస్తుంటుంది. ఆ, ఇట్లాగా నేను కూర్చునేటటువంటి సీటు కానీ లేదా ఆ చైర్ కానీ కొంచెం ఇదేంటి ఇట్లా ఇట్లా ఊగుతున్నట్టు ఉన్నాయో అసలు మాకు తట్టుకోలేము. ఏంటి ఇలాగా అని చెప్పి నువ్వెట్లా ఉంటున్నావా అంటే నేను ఉండలేను, నేను మీలాంటి వాడినేనండి. కాకపోతే నాకు బలాన్నిచ్చే ఆయన దేన్నన్నా తట్టుకునే శక్తినిస్తాడు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇకంతే. ఈ మాటలు నేను మీతో చెప్తున్నప్పుడు దయచేసి ఇలాంటి మనలో ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకోండి. ఇకంతే. ఒక పర్టిక్యులర్గా ఇట్లాగే ఉండాలి, ఇలా ఉంటేనే నేను తింటాను, లేదా ఇట్లా ఉంటేనే నేను బట్టలు వేసుకుంటాను, నాకు ఇలాంటివే కావాలి, నాకు ఇట్లాంటివి చెప్పి ఇలాంటివి లేవు పౌలుకి. కారణం ఏంటి? దేవుడు అతని ద్వారా చేయించుకునే పనికి, ఆయన నిలబెట్టుకోవటానికి లేదా శరీరాన్ని నిలబెట్టుకోవటానికి ఏదో ఒకటి నాకు తెలియకడుగుతాను. గోధుమలతో రొట్టెలు చేస్తే అది మన శరీరాలకు శక్తినవుదా? అన్నమే తినాలా? లేదు, గోధుమ రవ్వతో ఉప్మా చేస్తారు మార్నింగ్ చాలా చోట్ల, మీరు కూడా చేసి ఉంటారు. అది మనకి ఇడ్లీ బదులుగా ఇవ్వట్లేదా? సద్దన్న బదులుగా అది స్ట్రెంగ్త్ అవుదా? ఏదో ఒకటి లోపలికి వెళ్తే స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇకంతే. బాడీ నిలబడింది, బాడీ నిలబడిన తర్వాత దేవుని యొక్క పని చేసుకుంటే ముందుకు సాగిపోతుంటాం. కనుక మనకి బలం దేవుడై ఉండాలి. ఆ బలం కూడా మానసికమైనటువంటి బలం, ఆత్మీయమైనటువంటి బలం. ఇకంతే. శరీర బలం ఇవ్వడానికి ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? మన ఎముకలకు కావాల్సిన సత్తువ దయచేస్తాడు ఆయన. నా శరీరాన్ని ఆయన మన శరీరాల బలంతో నింపుతాడు. దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు ఒక ఊరికి ఒక టౌన్కి ఉండేటటువంటి ప్రహరీ గోడ లేదా కోట గోడ యొక్క తలుపులు పీకవతల పడేసి కొండ మీద తీసుకెళ్ళిపోతాడు. ఆ శరీరానికి దేవుడు అట్లాంటి బలం ఎలా ఇచ్చాడు? పచ్చి గాడిద యొక్క పచ్చి దవడెముకతో 100 మందిని చంపేస్తాడు. కనుక సహోదరులారా, పాతక నిబంధనలో ఇచ్చాడు శరీర బలం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన కృత నిబంధనలో మారు మనసు తగిన బలాన్ని ఇస్తుంటాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేసుకుని ముందుకెళ్ళాలి. అప్పుడు అన్ని విషయాలు సెట్ అయిపోతాయి. కానీ నీ బలం మనుషులు అవ్వకూడదు. సహోదరి సహోదరుడా, కుమారులారా కుమార్తెలారా, మీ బలము మనుషులు అవ్వకూడదు, దేవుడే అవ్వాలి. దేవుని మీద మీరు ఆధారపడాలి. మనుషులు ఒక్కోసారి నమ్మదగిన వాళ్ళుగా ఉండకపోతారు. ఇంకంతే. వాళ్ళని నమ్మలేము కొన్నిసార్లు మనుషులు. ఒక్కొక్కసారి మాత్రం చక్కగా ఉంటారు. నైజం అది, మనిషి యొక్క నైజం. అతను అస్థిరుడు. అంతే. మనిషి చాలా విషయాల్లో అస్థిరుడిగా ఉంటాడు, స్థిరమైన మనసు ఉండదు. కాబట్టి అతని నైజం అది, అతను నిర్మింపబడిన రీతి అది. ఇక అట్లాగా దేవుని పోలికలు నిర్మింపబడినా అది మొత్తం కోల్పోయాడు. కనుక మనం ఎప్పుడూ కూడాను మన బలం దేవుని దగ్గర నుంచే తెచ్చుకోవాలి. హబక్కుకు పాట మర్చిపోమాకండి. అంజూర చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింపకుండా, మరి చేలకు పైరు రాలేదు, శాలలో పశువులు లేవు, దొడ్లో గొర్రెలు లేవు, ఏమీ లేవు, తింటాకు లేదు తాగటాకు లేవు, ఒలివ చెట్లు ఒలివకాయలు లేవు, తింటాకు లేదు తాగటాకు లేదు, వండుకుంటాకు లేదు, కోసుకుంటాకు లేదు, ఉడకబెట్టుకుంటాకు లేదు, ఏమీ లేదు, రాసుకుంటాకు లేదు, పూసుకుంటాకు లేదు, నూనె ఏమీ లేదు. ఆయనను నా ప్రభువుగా యెహోవా యందు నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. ఆయన నా కాళ్ళకు బలాన్ని అనుగ్రహిస్తాడు, నా కాళ్ళు లేడి కాళ్ళు వలె చేస్తాడు అంటాడు. ఏమీ లేకపోయినా అట్లేస్తాడు రా బాబు నీ దేవుడు బలం అని జనాలు వెటకారం చేయొచ్చు. కనుక అట్లా చేసినా ఏం చేసినా దేవుడు బలం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి విషయాల్లో దేవుడు మనకు తన కృప విస్తరింపచేసి నెమ్మదినిచ్చి క్షేమాన్ని విస్తరింపచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన వాడు, నీకే వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన బలాన్ని బట్టి, బలాతిశయాన్ని బట్టి నీకు స్తోత్రం. మంచి కాపరి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటూ మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తిని బట్టి మాకు బలాన్ని దయచేయి. ధనబలము, కులబలము, అంగుబలము, నేను ఇంటి పేరు బలాలు ఈ మా నుంచి దూరపరచండి. ఈ దౌర్భాగ్య స్థితిని సంఘాల నుంచి దూరపరచమని వేడుకుంటున్నాను. అయ్యా దయచేసి దూరపరచు. దుఃఖం ప్రభా, మీ పిల్లలు ఇట్లా ప్రవర్తిస్తే
లోకానికి వెలుగును నాయన మరి లోకానికి మాదిరిని చూపించవలసిన మేమే ఇట్లా ప్రవర్తిస్తే మీరు ఇంకెవరిని నమ్ముకోగలరు? ఎవరి మీద ఆధారపడతారు? మీరు మా మీద ఆధారపడినట్లుగా మీ పని నిమిత్తం మీరు మమ్మల్ని మాతో చేయించుకున్నట్లుగా మమ్మల్ని ట్యూన్ చేయమని ప్రార్థన చేసి, నా బలమైన నా దేవుడా, యెహోవా నా బలమా, దయచేసి మమ్మల్ని బలపరిచి శారీరకమైన విషయాల్లోనూ, ఆత్మీయ విషయంలోనూ, మానసిక సంబంధమైన విషయాల్లో, హృదయ సంబంధమైన విషయాల్లో కావాల్సిన బలాన్ని, ఆ యొక్క నా ప్రభు సామర్థ్యాన్ని మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.